చిన్నప్పుడు మా అమ్మమ్మ దోస అంటే ఐరన్ తవాలోనే వేసిచ్చేది. తర్వాత లైఫ్ స్టైల్ అప్డేట్ అని చెప్పి ఐరన్ పాన్స్ నుంచి మనం నాన్ స్టిక్ పాన్స్‌కొచ్చేసాము. రీసెంట్ టైమ్స్‌లోనే అవి ఎంత టాక్సిక్ అనేది మనకు తెలుస్తోంది. నేనైతే క్యాస్ట్ ఐరన్ తవా అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ సీజనింగ్ ఎలా చేయాలి అనేది ఆన్‌లైన్‌లో చూస్తే చాలా చాలా మెథడ్స్ చెప్పారు. నేనైతే సింపుల్‌గా ఇలా ఆయిల్ అప్లై చేసేసి అందులో ఆనియన్ పీసెస్ వేసి సార్ట్ చేశాను బాగా. ఆనియన్స్ నుండి మాయిశ్చర్ వెళ్ళిపోయేదాకా బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దోస కోసం రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్‌గా ఆనియన్ రబ్ చేసేసి ఆయిల్‌తో తర్వాత దోస వేసేసేయండి. ఎక్సలెంట్‌గా వచ్చాయి దోసలైతే. మీలో ఎవరైనా కూడా ఇలాంటి హెల్తీ ఆప్షన్ కోసం క్యాస్ట్ ఐరన్ తవా చూస్తుంటే డిస్క్రిప్షన్‌లో మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా తీసుకోండి. పిల్లలు వీక్‌లో 4 టైమ్స్ మా ఇంట్లో అయితే దోస తింటూ ఉంటారు బ్రేక్‌ఫాస్ట్‌కి. అలాంటిది నేను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేస్తే ఎంత డేంజర్ వాళ్ళ హెల్త్‌కనేది నాకు రీసెంట్ టైమ్స్‌లోనే అర్థమైంది.